నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న చిన్న కొట్టాయి ఉత్సవాలు. 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఘనంగా జరుగుతున్న ఊరందూరు శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. మద్యం కుంభకోణంలో కఠిన చర్యలు తప్పవు. తిరుపతిలో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న మాక్ డ్రిల్. PSC 3 ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా బలగాలు. తిరుపతిలో వైభవంగా జరుగుతున్న గంగ జాతర. టీటీడీ తరపున సారి సమర్పణ. శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేసవి ఎండ తాపం నుంచి ఉపశమనం కలిగించే శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం 5వ రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పొగడు చెట్టు వద్ద వట్టివెల్ర చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో AEO విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో సత్యమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి సత్యమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు.
అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సత్యమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. సత్యమూర్తి ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామి అమ్మవార్లు హనుమంతునిపై దర్శనమిచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక సేవలు, అభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు రాగా రాత్రి హనుమంతుని వాహన సేవను నిర్వహించారు. ఉత్సవాలను ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఏఈఓ హేమమాలిని పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తేరు వీధిలో గల పుష్పగిరి మఠంలో గురు సంక్రమణ పరిహార హోమం శ్రీ శివశక్తి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశేష పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తేరు వీధిలో గల పుష్పగిరి మఠంలో ఆదివారం గురు సంక్రమణ పరిహార హోమం శ్రీ శివశక్తి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన గావించి విశేష పూజలు జరిపారు. దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు, పెరుగు, గంధం, తేనె, నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ హోమం నిర్వహించి మంత్రపుష్పం, పూర్ణాహుతి గావించారు. ధూపదీప నైవేద్యాలు, విశేష హారతులు స్వామివారికి ఇచ్చారు. ఈ సందర్భంగా పండితులు హరీష్ శర్మ మాట్లాడుతూ గ్రహాల్లో పంచగ్రహమైన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ శాంతి హోమ పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పరిహార శాంతి హోమ పూజలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఈరోజు చేస్తున్న హోమాది పూజా కార్యక్రమాల వలన దేశం సుభిష్టం కోసం
లోక సంరక్షణార్థం దేశంలో జరుగుతున్నటువంటి అనర్థాల వలన గురు అనుగ్రహం వలన ప్రాణాలను సైతం లెక్క చేయని సైనికుల మీద, ప్రజల మీద, అధిపతుల మీద సంరక్షణ అర్థం బృహస్పతికి మూలమంత్ర సహిత పూజ, హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. బృహస్పతికి నమక చమక రుద్ర హోమాది కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకం కూడా నిర్వహించినట్లు తెలిపారు. గురు అనుగ్రహం కలిగి దేశమంతా సుభిక్షంగా ఉండాలని సంకల్పించి ఈ హోమం నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమలహాసన్ గురుకుల్, నీలకంఠ గురుకుల్, కార్తికేయ గురుకుల్, మురళీమోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మద్యం కుంభకోణాన్ని మనీ లాండరింగ్గా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటమాడిన వారిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తిర్చానూరులోని రాష్ట్ర వన్యకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగవంతంగా చేస్తుందని, అందులోని నిందితులను చట్టపరంగా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నామని, మద్యం పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారతీయ మహిళల నుదుట ఉన్న సింధూరం తుడిచివేసిన ఉగ్రవాదులను అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. సిట్ విచారణ జరుగుతూ ఉంది. అలాగే సిబిఐ నుంచి కూడా కొన్ని పత్రాలు కావాలని చెప్పి వాళ్ళ నుంచి కూడా వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తే గతం నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం. మద్యంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ, ప్రజల ఆరోగ్యాలతో సంబంధం లేకుండా చేసినటువంటి దోపిడీ, ఆ రోజు ప్రభుత్వం వచ్చినా మేము ఇచ్చినటువంటి వైట్ పేపర్స్లో ఏదైతే మేము చెప్పామో ఇవాళ అదే కనపడతా ఉంది మొత్తం కూడా వాస్తవ రూపం. ఇవాళ తన అక్రమ సంపాదన కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయాలి. పనికిరాని చెత్త మద్యాన్ని ఇచ్చి దాని ద్వారా ప్రజల ఆరోగ్యం చాలా మరి కిడ్నీలు, లివర్లు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇది అంత తేలిగ్గా చూసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఒక్క మనీ లాండరింగే కాదు, ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమ సంపాదన కోసం ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తా ఉన్నాం. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా వరుసగా 2వ రోజు భద్రతా బలగాలు నిర్వహించారు. తిరుమలలోని PS3 ఆవరణలో ఆక్టోపస్ సిబ్బంది, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలలో పుష్కరాల దాడికి తెగబడితే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తీసుకో ఇంకేం తీసుకోవచ్చు ముందుకన్నా వాళ్ళు ఇండియా పైకి ఎక్కినప్పుడు చూసుకో మళ్ళీ భక్తుల విజ్ఞప్తి మాక్ బిల్ ఓల్చువాడ ద్వారా జరుగుతున్నది. మీరు ఎలాంటి భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. భక్తులకి విజ్ఞపం మాక్ బిల్ ఓల్చువాడ ద్వారానే ఉండవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విన్నపము, భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. మీ కేటాయించిన లాకర్స్ లో మనము ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితికి అనుగుణంగా దేశ భద్రతలో భాగంగా, అలాగే తిరుమల మన పవిత్ర స్థలంలో భద్రతలో భాగంగా ప్రజలకు భక్తులకు ఒక కరేజ్ ఇవ్వడానికి మనం ఈ యొక్క మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే నమూనా కామంటారు దీన్ని. సో దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అగంతకులు కావచ్చు, ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు, మనం ప్రజలు నివాసం ఉన్నటువంటి ప్రదేశాల్లోకి లేదా భక్తులు ఉన్నటువంటి సముదాయాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్, ఆక్టోపస్, పోలీసు, టీటీడీ విజిలెన్స్, ఫైర్, తర్వాత ఏఆర్ఏబిఎస్పి అందరూ కలిసి, డాక్టర్స్ టీము అందరూ కలిసి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేస్తారు, ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారు, పోలీసు ఏం చేస్తారు, ఆక్టోపస్ ఏం చేస్తారు, తర్వాత ఏఆర్ వాళ్ళు ఏం చేస్తారు, టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు, బీటీటీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దానివల్ల మనము మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా తెలిసి ఉంటుంది ఏ విధంగా మనము ఆ హోస్టేజ్ని రక్షిస్తాము, ఏ విధంగా ఆ ఆగంతకులు మనం ఫైర్ చేయొచ్చు, పట్టుకుంటాం అనేది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇది మనం గత వారంలో కూడా సేమ్ ఇటువంటి మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. తరచు కూడా మళ్ళీ చేస్తాము. నిన్న కూడా మనము ఒక ఏరియా డామినేషన్ జరిగింది. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మనం వెహికల్ చెకింగ్ కావచ్చు, మఠాలు చెకింగ్ కావచ్చు, తర్వాత ఈ గెస్ట్ హౌస్ చెకింగ్ కావచ్చు రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. స్ట్రేంజర్ చెకింగ్ కూడా జరుగుతుంది. అనుమానిత వ్యక్తులను కూడా మేము పరిశీలిస్తాం. అనుమానిత వ్యక్తులను కూడా పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగేజ్ ఏదైనా సరే మనం పరిశీలించే అవసరమైతే సీజ్ చేస్తాం. ఇది మా యొక్క ఉన్నతాధికారులైనటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు, మన తిరుపతి ఎస్పీ గారి సూచనల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో గారి సహకారంతో, విజిలెన్స్ వారి సహకారంతో, అందరితో కూడా ముఖ్యంగా ఆక్టోపస్ వారి సహకారంతో అద్భుతంగా ఇది చేయడం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు స్వాగతం. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత న్యాయస్థానానికి అప్పగించాలని ప్రతిపాదనను శాంతి చర్చల్లో భారత్ ముందు పెట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ స్వాగతించారు. యుద్ధం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది.
అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలాటరీ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా. స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం శని ఆదివారాల్లో రోజుకు 20,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ఎలాంటి అంతరాయం లేకుండా క్యూ లైన్లలో గైడెన్స్ బోర్డులు ఏర్పాటు చేశాం. ఎండ తీవ్రతను నియంత్రించేందుకు ఆలయ పరిసరాలలో చలవ పందిళ్లు, రెడ్ కార్పెట్లు వేశారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదంతో పాటు క్యూ లైన్లలో చల్లని మజ్జిగను, పసిపిల్లలకు పాలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బోర్డర్ల సమస్య వచ్చినప్పుడు వెన్నుగా ఉండేది సైనికుడేనని వెరిటస్ సైనిక స్కూల్ చైర్మన్ శేషారెడ్డి అన్నారు. దేశానికి సేవ చేయడానికి 6,000 మందిని తయారు చేసినందుకు ఒక సైనికుడిగా గర్వపడుతున్నానన్నారు. దేశానికి సేవ చేయడానికి 6,000 మందిని తయారు చేసినందుకు ఒక సైనికుడిగా గర్వపడుతున్నానని, భారత సైన్యంలోకి అనేక మందిని తమ స్కూల్ తరపున తయారు చేశామని అన్నారు. ఇక సైనిక స్కూల్ సొసైటీ మరియు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్ తమ విద్యా సంస్థకు ఉందని అన్నారు. దేశానికి కావలసినటువంటి ఉచితమైన విద్యను, యువతకు డిఫెన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలను కేవలం 17 సంవత్సరాల వయసులోనే పెంపొందించే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇకపై 50% అడ్మిషన్స్ ఆల్ ఇండియా సైనిక స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుంచి కౌన్సిలింగ్ ద్వారా అందజేయబడతాయని ప్రకటించారు. వెరటాస్ సైనిక స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి దేశం పట్ల కానీ సమాజం పట్ల కానీ బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. దేశం కోసం తిరుపతికి చెందిన చిన్నారి సాకేత్ రామ్ బర్త్డేని క్యాన్సిల్ చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. పుట్టినరోజుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని జవాన్లకు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి భారత ఆర్మీకి తిరుపతి ప్రెస్ క్లబ్లో విరాళంగా 60,000 ప్రకటించారు. దేశానికి తన వంతు సేవగా ఈ చిన్న మొత్తం అందిస్తున్నట్లు తెలిపాడు. భారతదేశపు ఆర్మ్ ఫోర్సెస్కి కొంచెం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం డొనేషన్ చేసి, ఆ డొనేషన్తో మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వచ్చి మన సైడ్ నుంచి ఏదైనా చేద్దామని అడుగుతున్నారు నిన్నటి నుంచి. సో సార్ని కలిసి సార్ ద్వారా నిన్నేం విశేషం వాళ్ళకి? నిన్న యాక్చువల్గా బాబుది బర్త్డే అండి. బాబు బర్త్డే సెలబ్రేషన్ వద్దు, ఆ డబ్బులు మనము ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి డొనేషన్ లాగా ఇచ్చి ఆ డొనేషన్ని కంట్రీ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాలంటరీగా వాళ్ళే అడిగి చేశారు. సో సార్ని వచ్చి నిన్న కలిస్తే ప్రెస్ ముందర కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తే ఇంకొన్ని నలుగురు ఇన్స్పైర్ అవుతారు, వీళ్ళలాగే ఆలోచిస్తారు, పిల్లలకి అంత మంచి ఆలోచన రావడం చాలా మంచిది అని చెప్పి ప్రోత్సహించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి గోపాలకృష్ణారావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాదులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, ఆమె కుమార్తె ఎమ్మెల్సీ కావలి కృష్ణ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. నా బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ స్పీకర్ టీటీడీ తరపున శ్రీ తాతయ్యగుంట గంగమ్మకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు సారె అందజేశారు. ఈ మేరకు శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, గంగమ్మ ఆలయ ఈవో జయకుమారికి సారె సాంప్రదాయబద్ధంగా అందజేశారు.
తిరుపతిలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. చైత్రమాసం 3వ వారంలో తాతయ్యకుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. టీటీడీ తరపున అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గంగమ్మ వారిని శ్రీవారి చెల్లెలుగా భక్తులు నమ్ముతారు. టీటీడీ తరపున శ్రీ తాతయ్యకుంట గంగమ్మకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సారె అందజేశారు. ఈ మేరకు శ్రీ గోవిందరాజుల స్వామివారి ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు గంగమ్మ ఆలయ ఈవో జయకుమారికి సారె సంప్రదాయబద్ధంగా అందజేశారు. ఈ సందర్భంగా కళా బృందాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, దేవతామూర్తుల వేషధరణల మధ్య వైభవంగా శోభయాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణతో తిరువీధులు మారుమోగాయి. గంగమ్మ తల్లికి సారె సమర్పించి టీటీడీ ఈవో శ్యామలరావు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఉత్సవాలకు టీటీడీ నుంచి 60 లక్షల ఏర్పాట్లకు ఇచ్చామని ఈవో వెల్లడించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ తరపున మరో 3.5 కోట్లను మంజూరు కూడా చేస్తామని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న చిన్న కొట్టాయి ఉత్సవాలు. 5వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఘనంగా జరుగుతున్న ఊరందూరు శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లు. మద్యం కుంభకోణంలో కఠిన చర్యలు తప్పవు. తిరుపతిలో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న మాక్ డ్రిల్. PSC 3 ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా బలగాలు. తిరుపతిలో వైభవంగా జరుగుతున్న గంగ జాతర. టీటీడీ తరపున సారె సమర్పణ. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.